పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ మూవీ గురువారం విడుదలై పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. గ్యాంగ్స్టర్ యాక్షన్ క్రైమ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది. ఇందులో మొదటిసారి పవన్ కళ్యాణ్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉండటం, ఫ్యాన్స్ కోరుకున్నట్టుగానే యాక్షన్ ఎపిసోడ్లు ఉండడంతో వారంతా పండగ చేసుకుంటున్నారు. థియేటర్ లో అరుపులు ఈలలతో హోరెత్తిపోతున్నారు. ఈ మూవీ ప్రీమియర్స్ నుంచే జోరు చూపించింది. పవన్ కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా 154 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా 4వ రోజుకి కూడా అదే జోరు చూపిస్తోంది. తాజాగా మూవీ టీం ఓజీ 4 డేస్ కలెక్షన్స్ వివరాల్ని అధికారికంగా ప్రకటించింది. రెబల్ స్టార్ ప్రభాస్ తో సాహో సినిమా చేసి డైరెక్షన్ లో తనదైన మార్క్ చూపించిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ తాజాగా పవన్ కళ్యాణ్ తో ఓజీ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చిన ఒక్కరోజు ముందు అంటే సెప్టెంబర్ 24 రాత్రే ప్రీమియర్ షోలు పడడంతో ఓజీకి ఎక్కడ లేనటువంటి హైప్ వచ్చింది. అలా భారీ అంచనాల మధ్య వచ్చిన ఓజీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టింది. ఇక నార్మల్ ఆడియన్స్ కూడా ఈ సినిమాని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా గురించి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. అటు సినీ క్రిటిక్స్ కూడా పవన్ కళ్యాణ్ ని ఈ రేంజ్ లో ఎవరు చూపించలేదని సుజీత్ డైరెక్షన్ పై తమన్ బీజిఎం పై పొగడ్తల వర్షం కురిపించారు. ఇవన్నీ చూసుకుంటే ఓజీతో పవన్ కి భారీ బ్లాక్ బాస్టర్ పడినట్లే అని ఫ్యాన్స్ అయితే కాలరెగరేస్తున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్షన్, మాస్ పెర్ఫార్మెన్స్ అలాగే తమన్ బీజిఎం అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో ఈ మూవీని థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఓజీ మూవీని బాగానే ప్రమోట్ చేశారు. దీంతో ఓజీకి టాలీవుడ్ లో మరే సినిమాకి రానంత హైప్ వచ్చింది. ఆ హైప్ కు తగ్గట్టే సినిమా కూడా ఉండడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ భారీ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతోంది. ఇక పవన్ కళ్యాణ్ ఓజీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ని అందుకున్నారని చెప్పొచ్చు. ఇప్పటిదాకా 100 కోట్ల షేర్ లేని స్టార్ హీరో అనే ట్యాగ్ ను ఓజీతో పవన్ కళ్యాణ్ చెరిపేసుకున్నారు. ఈ గ్యాంగ్స్టర్ డ్రామా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజే 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కలెక్షన్స్ సాధించి మైల్ స్టోన్ మార్క్ అందుకుంది. ఇక తాజాగా 4 రోజుల కలెక్షన్స్ వివరాలని మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఓజీ మూవీకి 4 రోజుల్లో ఏకంగా 252 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ సినిమాకి 100 కోట్ల కలెక్షన్స్ రావడం ఓ రికార్డ్ అయితే ఇప్పుడు ఏకంగా 300 కోట్ల మార్క్ కి ఓజీ దగ్గర పడడం అంటే మామూలు విషయం కాదు. దీన్ని బట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ డామినేషన్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం 4 రోజుల్లోనే 252 కోట్లు కలెక్ట్ చేసిన ఓజీ వీకెండ్ పూర్తయ్యేలోపే 300 కోట్ల మార్క్ ను టచ్ చేయడం గ్యారంటీ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో చేరడం గ్యారంటీ అని చెప్పవచ్చు. మరోవైపు ఓజీ సినిమాకి వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరిగింది. ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ 80 కోట్లకు, సీడెడ్ లో 22 కోట్లు, నైజాం లో 55 కోట్లు ఇవన్నీ కలుపుకొని తెలుగు స్టేట్స్ లో దాదాపు 157 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక అటు కర్ణాటకలో 8 కోట్లు, తమిళం, కేరళ కలిపి 3 కోట్లు, ఓవర్సీస్ లో 25 కోట్ల 50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ ని ఓజీ జరుపుకుంది. ఇక దీంతో వరల్డ్ వైడ్ గా సుమారు 193 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు అధికారికంగా తెలిపారు. దీంతో ఓజీ లాభాల్లోకి రావాలంటే 200 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, 400 కోట్ల గ్రాస్ ని రాబట్టాల్సి ఉంటుంది. ఆ లెక్కన చూసుకుంటే ఓజీ 4 రోజుల్లోనే 75% వరకు రికవరీ చేసినట్లే అని చెప్పొచ్చు. అంటే ఇంకో 150 కోట్ల గ్రాస్ వస్తే ఓజీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఫ్యాన్స్ అయితే వీకెండ్ పూర్తయ్యే లోపే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక డివివి దానయ్య ఈ చిత్రాన్ని సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి విలన్ రోల్లో అదరగొట్టారు. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.